ఏమంటున్నారు జీ? నేను దెయ్యాల్ని తరిమేవాణ్ణి. చనిపోయిన అన్ని ఆత్మలతోనూ నేను మాట్లాడాను. కానీ ఈ రోజు వరకు నా చెల్లి ఎందుకు ఇలా చేసుకుందో నాతో అసలు చెప్పలేదు బ్రో. సరే వదిలేండి జీ, చెప్పండి. జీ 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 లేదు లేదు, నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. గురు ఆయన మూడు మార్చు గురు. అవును, ఒకటే డాన్స్ సాంగ్ జాలీగా ఉంటుందని చెప్పారు. బార్లు చూస్తే పోస్టర్లు మాత్రమే ఉన్నాయి. అదే కదా? ఏ పెద్దాయనా, ఎందుకు మమ్మల్ని రమ్మన్నా? ఎందువల్ల పెద్దవాడు అంటున్నారు? అయ్యో, నువ్వు మరీ మొండోట్లా ఉన్నావే. అవును, నువ్వెప్పుడు అసలు ఇలా మారిపోయావు? అమ్మాయిలు ఆడుతున్నారని విన్నాను, అందుకే మనసు మార్చుకున్నాను. సర్లే కానీ ఎందుకు పిలిచేప్పుడు నువ్వు? బార్ మేనేజర్ మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు, వెళ్ళండి. ఎందుకంట? బాగా ఆడినందుకు బహుమతి ఇస్తారు, వెళ్ళండి. ఎంతసేపు ఆడినందుకు సర్లే, రండి, వెళ్ళి చూద్దాం, రండి. వెళ్ళి చూద్దాం. సరే రండి వెళ్ళండి. రండి. గోవిందా, హలో, హలో, వచ్చేసారా? వచ్చేసాను. అలా కిందకు వంగి చూడండి, బుట్ట ఉంటుంది. మ్, అవును ఉంది. దాన్ని తీసి టేబుల్ మీద పెట్టండి. పెట్టేశారా? దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. దాని లోపల బాటిల్ ఉందా? అవును ఉంది. పసిపాపలా ఉంది కదా? దాన్ని తెరిచి వాసన చూడండి. తెలియనట్టు నటించకండి, ఎన్నిసార్లు తాగి ఉంటారు. వాసన చూడండి ఎలా ఉంది. రియలీ గుడ్. అలాగే అందులోనే గ్లాస్ ఉంటుంది, తీయండి. ఆ గ్లాసులో ఒక పెగ్గు పోయండి. పోసారా? అలా తాగేకండి. ఆ బుట్టలో నీళ్ళ బాటిల్ ఉంటుంది, తీయండి. కూలింగ్ తక్కువే ఉంటుంది. తీసారా? నీళ్ళు పోయండి. సగమే పోయకండి, ఫుల్గా పోయండి. ముగ్గు పెట్టాల్సిన చెయ్యి పోసారా? పోసేసాను. ఇప్పుడు కొట్టండి. గుటకేయండి. ఎలా ఉంది? వావ్, సూపర్ గా ఉంది. సైడ్ డిష్ లేదని వెతకండి. మ్, బుట్టలో పప్పు ఉంది. ఏంటి పప్పా? బాదం పప్పు ఉంది. ఉందా? తీసి నోట్లో వేసుకోండి. ఉంది. 18 రూపాయలే. బాదం నచ్చకపోతే ఆపిల్ ఉంది, అది తీసి కొరుక్కోండి. ఎలా ఉంది కాంబినేషన్? మధ్యనిది ఒక తిన్నాసి పెడుతూ క్లాస్ తీస్తుంటే నెక్స్ట్ రౌండ్ కి రే డిస్టర్బ్ చేయకు, వెళ్ళు, వెళ్ళరా. బాగుందా కాంబినేషన్? వావ్, అద్భుతంగా ఉంది. దీనితో పాటు ఊరగా ఉంటే బాగుంటుంది. ఇలా చూడు, నువ్వు టీవీ ఆర్టిస్ట్ అని నాకు బాగా తెలుసు. నా దగ్గర మిమిక్రీ అంత చెయ్యొద్దు, అర్థమైందా? హే, నేనెప్పుడు మిమిక్రీ చేశాను? ఇప్పుడే పచ్చడి కావాలని మిమిక్రీ చేసావుగా. అయ్యో, నేను చేయలేదు. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేసుంటారో? నేనే అడిగానండి. నేనేనంటున్న పోటుగాడు ఎవరా మీరు? ఇదిగో అమ్మాయి, బార్లో 4 కుర్రోళ్ళు బాటిల్ ఏరుకోవడానికి వచ్చారు. నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ Okay. పెట్టే. ఓరే దుర్మార్గులారా, నా గుండు బాస్ కొట్టాల్సిన మందులు మీరు కొడుతున్నారు. ఒరే బక్కోడా, ఏయ్ రారా ఇక్కడికి. అన్నా, ఎవరా వీళ్ళు? 2000 రూపాయల దొంగ నోటు ఇచ్చి మందు కుట్టారు కదన్నా. అవును. వాళ్ళేనా వీళ్ళు? ఓహో, వాళ్ళేనా వీళ్ళు? ఇలా చూడండి, 2000 రూపాయలు దొంగ నోటు ఇచ్చారు, మందు కూడా కొట్టారు. మొత్తం 4000 పెట్టాలండి, లేదంటే గొడ్డలు ఓడదీసి డాన్స్ చేయిస్తాను. సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్. ఇలా చూడండిరా, పోలీస్ స్టేషన్కి వెళ్తే పెద్ద కేసు అవుతుంది. మర్యాదగా డబ్బులు తీసి పెట్టండి. మీరు పని చేయండి, ఇతని దగ్గర ఒక బండి ఉంది. అయితే ఏంటి? బయట స్టాండ్ లేకుండా గోడకి ఆనించుంటారు. అది కావాలంటే తీసుకోండి. అలాగా? అది నా బండే. రేయ్, బయట బండి ఉందో ఇప్పుడే లేదో చూడు. చూస్తానన్నా. బ్లడీ వైఫ్. ఏంటే చెప్పు. ఎక్కడున్నావు? బార్లోనే ఉన్నాను. బార్లోనా? అవునే. లేదు, నువ్వు సులోచన ఇంట్లోనేగా ఉన్నావు. ఏయ్, బార్లోనే ఉన్నానే. లేదు, నువ్వు సులోచన ఇంట్లోనే ఉన్నావు. అబ్బా, మీ అమ్మ మీద ఒట్టుగా బార్లోనే ఉన్నానే. ఇదిగో వీడియో ఏయ్, కాల్ చేస్తాను. మీ అమ్మను కూడా నమ్మవా నువ్వు? సరే రా 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 రా, లైన్కి రా. ఇప్పుడైనా అర్థమైందా ఎక్కడున్నానా? ఉండు, ప్రూఫ్ చూపిస్తాను. రేయ్ చెప్పరా. బార్లోనే ఉన్నాడు. చెప్పరా. బార్లోనే ఉన్నాడు. బార్లోనే ఉన్నాడు. నువ్వు కూడా చెప్పరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎందుకు ముద్దు పెట్టావు? పళ్ళ మధ్య ఆపిల్ మొక్క ఇరిగిపోయింది. ఆపిల్ ఇరుక్కుపోయిందా? ఏమే చూసావుగా ఆ యదవ ఏం చేశాడు? సరే, అక్కడ చివరిగా ఒకడు ముద్దు పెట్టాడు కదా, వాణ్ణి మళ్ళీ చూపించు. పళ్ళు రాలిపోతాయి. అసలు ఏమనుకుంటున్నావే? అసలు ఏంటి అలవాటు? మగోడు కనిపిస్తే చాలు చూపించు. అన్నా, ఫోన్ పెట్టే. ఏంట్రా? అది నా బండి అన్నా. నీ బండా? అవునన్నా, మందు కొట్టు వెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు కదన్నా, ఆ అవును. బండేనన్నా. వీడు దొంగతనం చేశాడన్నా. కానిస్టేబుల్ కి నేను 2000 ఇచ్చి తీసుకొచ్చాను రా, గేసానంటే. అది నా బండి. రే నా బండి అంటున్నాను కదరా, ఏయ్, చెప్తాను. రారా పోటీ పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో వాళ్ళ బండి. అలా వద్దు. ఆగండి ఆగండి, బోడుగుండోడు వస్తున్నాడు. అన్నా చెప్పండి అన్నా. ఏంట్రా, బారు బిజీగా సాగుతుందా? అదంతా బాగానే వెళ్తుంది.
రేయ్ వెజ్ అంతా ఆపేయండి, నాన్ వెజ్ మాత్రమే పెట్టాలి. సరేనా? రాత్రి 11 గంటల వరకు జరపండి. ఇన్స్పెక్టర్ మనోడే చూసుకుందాంలే. ఏంటి జైల్లోనా? రేయ్ బ్లాక్ లో మందు ఏర్పాటు చేశారా? మసల్లోడా? లోడ్ దిగింది, ఏ ప్రాబ్లం లేదన్నా. నువ్వు షుగర్ మాత్రం వేసుకుని పడుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఓకేనా? ఎందుకురా కంగారు పడుతుంటే చెప్పరా? మన బార్ లో మందు కొట్టి 2000 రూపాయలు దొంగ నోటు ఇచ్చారే, ఆ గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉన్నారన్నా. ప్రతి నెల మనల్ని మోసగిస్తున్నది వీళ్ళేనా? నా ఎదురుగుండానే నీ మందు తీసుకొట్టి తూలుతున్నారు. ఏం చేయమంటావు? రేయ్ వాళ్ళందరినీ నా దగ్గర పంపించరా. వెనక్కి కొడితే ముందు నుండి బయటికి పడలే చేస్తా, అప్పుడు చెప్తారు నిజం. ఓ ఆ మ్యాజిక్. సరే రేయ్ సిసిన్ రే, మన డానీతో చెప్పి వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించి గుడౌన్ కి తీసుకెళ్ళు, గుండు చూసుకుంటాడు. ఆల్ ది బెస్ట్, వెళ్ళండి. ఇకపై ఇక్కడికి రాకండి. ఈ బాటిల్ తీసుకొచ్చా? ముందు కింద పెట్టరా, తీసావో చేతులు ఎరగొట్టు. వెళ్ళే దారిలో సంతోషంగా తాగుతూ వెళ్దాం అనుకున్నా. వీళ్ళెలా దొంగ నోట్లు కొట్టుంటారు. రండి బాబులు రండి. పెద్ద బండి లేదా? ఏసీ ఉంది కదా? కూర్చోండి. జీ, నేను ఎక్కండి. కార్నర్ సీట్ కూర్చుంటా జీ. కూర్చోండి. జరగండి జీ. ఎక్కండి ఎక్కండి. ఏదైనా చెప్పు ఎక్కండి. సౌకర్యంగా ఉందా? వెళ్ళొచ్చు, ఇంకా సౌకర్యంగా ఉంటుంది. డోర్ ఉంది. చెప్పాను కదా. ఏమయ్యా డానీ, ఏంట్రా ఎక్కడికి వచ్చావు? వీళ్ళందరినీ గుడౌన్కి తీసుకురమ్మన్నాడు. వీళ్ళందరినీ నలిపి పిప్పి చేసేస్తానన్నాడు. వాళ్ళు ఎప్పుడో బండి వదిలేసి పారిపోతున్నారు. ఏయ్ డానీ, వెళ్ళి పట్టుకోవయ్యా, త్వరగా పరిగెత్తాయా. రైట్ గా పరిగెత్తా. లెఫ్ట్ లో పోతే ఎస్ఐ ఉంటాడు, రైట్ లోనే కదా పోతున్నారు. సరే పద చూద్దాం ఏం జరుగుతుందో చూడు. గురు వేగంగా వెళ్ళకండి, పంచి ఊడిపోతున్నాయి. ఈ సైడ్ వెళ్తురుగా ఉంది, ఆ సైడ్ చీకటిగా ఉంది. అటువైపు వెళ్దాం. వెళ్తుగా ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు, మళ్ళీ కాపాడతారు. రెండు బ్రో, ఎలా వెళ్ళిపోతాం? లెఫ్ట్ రైటా, స్ట్రైట్ గానే వెళ్తాం. ఎందుకు కన్ఫ్యూజన్? ఎవడు బ్రో కట్టిపడేస్తారు? గురు ఏంటి వేగంగా వచ్చేసి ఇక్కడ రెస్ట్ చూడండి చూడండి బ్రో. అనుకున్నట్టు ఏదో జరుగుతుంది. వచ్చిన వైపు పారిపోదాం. అనయ్య రండి కుర్రాళ్ళు, అన్నయ్య రావాల్సిన చోటుకే వచ్చారు. రే లైట్ హౌస్, నువ్వు తలిపేసి బయటికి వెళ్ళిపోరా. అలాగే వీడెవడు బ్రో మంకీ బాక్స్ బాటిల్ నుంచి తప్పించుకుని వచ్చినట్టున్నాడు? రేయ్ నిన్ను నేను గుర్తుపెట్టా, నీకు ప్రత్యేకమైన పూజ ఉంది. ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉన్నాడే. అయ్యో వీడేంటి ఇంత వింతగా ఉన్నాడు? అనయ్య బాగా లాగ్ అవుతుంది, కొడతారంటే త్వరగా కొట్టి పంపించేయండి. రేయ్ మూసుకోరా. మీద పడింది. మీలాంటి మూగ చెడ్డోళ్ళని మూగ దెబ్బలతో కొట్టాలరా. ఏవైనా కూర్చుని మాట్లాడుకుందాం, నాకు కాళ్ళనే పెడుతోంది. అయితే స్టార్ హోటల్ గది వేద్దామా? నార్మల్ స్టార్ వద్దు, 5 స్టార్ హోటల్ వేసేయండి. అవును అన్నగారు, స్మోకింగ్ రూమ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓ మీకు స్మోకింగ్ గది కావాలా? రేయ్ మోకాళ్ళ పై నిల్చోండ్రా, నిల్చోండ్రా. రేయ్ ఎంతసేపు మిమ్మల్ని నిలబెట్టి చేశా, ఇప్పుడు కూర్చొని చేస్తారా? కూర్చుని ఎలా చేస్తాడు? ఏరా ఇలా ఎన్నిసార్లు నా బార్లు దొంగ నోటించి మందు గుట్టుంటారు. అయ్యో ఇదే నా ఫస్ట్ టైము, అది దొంగ నోటని తెలీదన్నా మాకు. కొట్రా నా కొడక, ఎవరిని మోసగిస్తావు? అన్నయ్య ఆ 2000 నోట్ ని మేము రోడ్ నుంచి తీసాం, నమ్మండి అన్నయ్య. తర్వాత అన్నగారు ఆ 2000 కోసం మేము ఫ్రెండ్స్ అయ్యాము. చాలా బాగుంది. తర్వాత అన్నా 2000 దొరకగానే మనిషిగా 500కి మందు కొడదామని మీ బార్కే వచ్చామన్నా. తర్వాత ఏంటి తర్వాత తర్వాత కథ చెప్తున్నావు ఏంటి? కొడితే చేస్తావురా. ఇదిగో అన్నయ్య, నాకు వీళ్ళ పేరు కూడా తెలీదన్నయ్య. అదే సంగతి భలే భలే కథలు చెప్తున్నారు కదరా. నేను వేరే బార్కి వెళ్దా అన్నాను, ఈ బ్రోనే మీ బార్ లో బాగా జాలీగా ఉండొచ్చు, పాటలో డాన్స్ ఉంటాయని చెప్పాడు. వీడి పెద్ద ఖుషిగాడు సమాచారం ఇచ్చాడు. అన్నగారు అన్నగారు రెండ్రా లంబు జంబు. అన్నగారు పురుగు రెడీ అన్నగారు. రే చదువుకున్నాడా? ఆ పురుగేంటి చూడరా. ఇదా అన్నయ్య, ఈ పురుగు తీసి చెవులో వదిలా ఉంటే స్ట్రైట్ గా బ్రెయిన్ కి అటాక్ చేసి చెవులు ముక్కు నోట్లోంచి రక్తం కక్కుకుంటూ గిలగిలా కొట్టుకుంటూ స్పాట్ లో చనిపోతారు.
చెవులో పురుగులు చచ్చిపోయిందని పోలీస్ కేసు ఉండదు, మన మీద ఎవరికి డౌట్ రాదన్నా. శబాష్ రా. రేయ్ ఆ పురుగుని ఆ మూర్ఖుడు చెవిలో పెట్టరా. అలాగే అన్నగారు. సరేనయ్యా. ఏం చేస్తున్నావ్? ఏయ్, నోరు తెరువురా. ఏయ్, నోరు తెరు. ఏంట్రా కదులుతున్నావ్? ఏయ్. అన్నా, చెవిలో ముక్కు నుంచి రక్తం వస్తుంది. వాడిని లాక్కెళ్ళి దారిలో పారేయండి రా. ఏయ్, రా, ఎగరకో. రారా. రేయ్ నీ పేరేంట్రా? గోపి, మిమిక్రీ గోపి. రేయ్ నేను కమల్ హాసన్ వీరాభిమానినిరా. ఆయనలా కాస్త మాట్లాడి వినిపించు. వాళ్ళ ఇలాంటి సమయంలో వీరుళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాంలే. విక్రమ్. శబాష్ అదరగొట్టావురా. నీ పేరేంట్రా? కోకిల కుమారు. అదేంట్రా కోకిల కుమార్? కోకిల కూర తింటున్నావా? కాదే. మరి కోకిల కూస్తావా? ఇంకేం చేస్తావురా? కోయిలకి గూడుండదు. ఆ, అదేం చేస్తుందో తెలుసా? కాకి గూడులోకెళ్ళి గుడ్డు పెట్టేస్తుంది. ఆ? అదే విధంగా నాకు పెళ్ళవలేదన్నా, నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తాను. అదే అదే, అదే, అదే. ఏరా కోకిల ఓ 30-40 ఉంటాయా? కాదు, ఒక 60-70 ఉంటుందన్నా. 60-70? ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అన్నగారు అంతమందా? మౌనంగా ఉండరా, మౌనంగా ఉండు. నాకే చాలా కంగారుగా ఉంది. అన్నా వీడి మొహానికి ఒక ఫిగర్ కావాల్సి వచ్చిందా? మొహం ముఖ్యం కాదన్నా, ఆ, ఎలా శ్వాస తీసుకొనిస్తావన్నదే ముఖ్యం. ఒకడు ఇంతుంటాడా అన్నది ముఖ్యం కాదు, ఎలా పని చేస్తున్నావన్నదే ముఖ్యం. ఏరా పెద్ద విద్వాంసులా ఉన్నావే. అన్నగారు ఆ? మీరొకరు వాడి సెక్స్ బుక్కులు చదివి వాగుతుంటే మీరు నమ్ముతున్నారా? అనుకున్నానురా. మీకు అనుమానం ఉంటే ఏర్పాటు చేయండి అన్నా, దుమ్ము దులిపేస్తాను. టికెట్ వేసిస్తా, థాయిలాండ్ వెళ్తావా? అక్కడంతా వద్దన్నా, డబ్బులు ఖర్చు అయిపోతాయి. నాకు తెలిసిన రెడ్ కలర్ ఏరియా ఉంది, అక్కడికి పంపిస్తే చాలన్నా. మేము టీమ్గా వెళ్ళేసేస్తాం. ఫు, ఏరా నన్ను తార్పుడు పనులు చేయమంటున్నారా? ఎగిస్తే అంతే కింద ఉన్నది పైకి వస్తుంది. అన్నగారు చెప్పరా. వీళ్ళు ఒక్కొక్కడు చెప్పి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. ఆ, కార్నర్ పీస్ అడగండి, వాడు ఒకటి చెప్తాడు చూడండి. రేయ్ నీ పేరేంట్రా? ధనాలు తిరుపతి. అదేంటో ధనాలు తిరుపతి? సడన్ గా ఏదైనా అనిపిస్తుందన్నా, అది అలాగే జరిగిపోతుంది. ఆ, ఇప్పు నీకు ఏంటి ధనాలు తోచింది? వద్దన్నయ్య, చెప్తే మీరు బెదిరిపోతారు. పర్వాలేదు చెప్పరా. ఇంకా 30 నిమిషాల్లో మీరు చనిపోతారు అన్నయ్య గారు. ఆ? ఆ? రేయ్ ఇంకో 30 నిమిషాల్లో నేను చచ్చిపోతానట్రా. అదంతా ఏం కాదు. ఇదేంట్రా? వాల్ పేపర్ అన్నయ్య. అయ్యయ్యో మారిపోయిందా? చూసావురా, పోయిన వారం అపోలోలో శరీరం అంతా పూర్తి చెకప్ చేయించుకున్నా. ఓ అపోలోనా? అయితే ఓకే. ఇంకో 20 ఏళ్ళు నాకేం కాదని చెప్పారు. నువ్వేంట్రా అరగంటలో చచ్చిపోతానంటున్నావు? రేయ్ నిన్ను వదిలిపెట్టనురా. నీ పేరేంట్రా? దయ్యం మురుగేశ. ఏం పేరు పెట్టుకున్నారో నువ్వు? దయ్యాల కథలు చెప్పి మోసగిస్తున్నావా? దయ్యాల్ని 3D సినిమాల్లో చూసేలా నా కళ్ళకి కనిపిస్తాయి. కంటికి కనిపిస్తుందా? సెల్లు మనోహర్ చనిపోయాడు. వాడెవడు కొత్తగా? ఎలా ఉంటాడ్రా? మీ చెవులో పురుగు పోసి చంపారుగా, ఆ? వాడు. అవును పురుగు. ఆ, అది నీకెలా తెలుసురా? వాడే మీ తల మీద నుంచి నాతో మాట్లాడుతున్నాడుగా. తలపైన. రేయ్! అనియా, మమ్మల్ని కాదు, వాడితో మాట్లాడుతున్నా. ఏంట్రా? సెల్ మనోహర్ చచ్చిపోయాడా? అంతేకాదు అన్నయ్య, మీరు ఇదే చోట్లో వేశారుగా రాజా సంతోష్, వాళ్ళిద్దరూ మీ వెనకే నుంచునున్నారు. నా వెనక? అబద్ధాలు చెప్తున్నాడు. రే రాజా, రే సంతోష్, రేయ్, అక్కడే ఆగు. ఏంట్రా కరెక్ట్ గా చెప్తున్నాడు? ఎలారా? రేయ్, మాట్లాడుతున్నాడుగా అన్నయ్యతోని, సైలెంట్ గా ఉండాలి. అన్నగారు అంతా తెలుసుకునే మాట్లాడుతున్నారా? రేయ్ ఆ కంచం తీసుకురా, వీళ్ళకో పూజ చేసేస్తా. ఎవరా? ఓం శుభ్రాయ మహా, ఓం గభ్రాయ మహా, ఓం 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 ఓం.
ధనాల్ తిరుపతి నమః. ఏంరా నేనేమైనా గుడి పోచాను అనుకుంటున్నావా? అమ్మవారి గుడిలో పో తినేసేవంట్రా. కోకిల కుమార్ నమః. భూతం మురళీధర్ నమః. బాగా దండం పెట్టుకో. మిమిక్రీ గోపి నమః. పాపంరా మీరందరూ. రేయ్ మిమ్మల్ని 4 దెబ్బలు వేయాలని చూసా, కానీ ఇక్కడ జరిగిన సంగతి అంతా మీకు తెలిసిపోయిందే. మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడితే నాకు సమస్యరా? రేయ్ ఏమన్నా నువ్వు? ఇంకో అరగంటలో నేను చస్తానన్నావుగా, అదే అరగంటలో మీ అందరూ పైకి పోతారు. గుంట తవ్వి వీళ్ళందరినీ బాధ పెట్టండిరా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.